హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయేది చికెన్ కర్రీ. మన ఇంట్లోనే రుచికరంగా కారం కారంగా నోట్లో పెట్టగానే నోరూరించే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా చేసుకోవాలో, ఎంత డెలిషియస్గా సాఫ్ట్గా వస్తుందో చికెన్ కర్రీ మీకు తెలుస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కేజీ చికెన్ తీసుకొని ముందుగా కొంచెం పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం నూనె కలిపి మీరు వీలైతే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేయండి ఫ్రీజర్లో పెట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క వేయండి. చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది దానివల్ల. కొంచెం జీలకర్ర వేయాలి. మీకు వీలైతే ధనియాలు కూడా కొన్ని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మొత్తం అంతా కలిపి గ్రైండ్ చేయాలి. కర్రీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కర్రీ లీవ్స్ ఒక 4 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. నిలువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ కొరియాండర్ కొంచెం. మీరు టమాటా ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోండి. కర్రీలో వేయడానికి టేస్ట్కి సరిపడే కస్తూరి మేతి, అది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో వేసుకుంటే. సో అది కూడా తీసుకొని అన్నీ రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు ఫాస్ట్గా వేగుతుంది అది. సో ఇప్పుడు ప్రిపేర్ చేసి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం అందులో వేసుకొని బాగా వేపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా తరిగించుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ని వేసుకొని బాగా కలపాలి. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ ఉడుకుతున్నప్పుడు గట్రా స్మెల్ వస్తుంది కదా. సో ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉండాలి అంటే నూనెలో బాగా వేగుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నూనెలోని ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్పూను సాల్ట్ ఇవి వేసుకున్నాం కదండి. సో ఇక్కడ ఇంకొక స్పూన్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకొక స్పూను వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటిలో కసూరి మేతి ఉంది కదండి. సో అది ఇప్పుడు మనం కొంచెం అలా స్ప్రింకిల్ చేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకొని ఇందులోనే కడాయిలో వేసుకోవాలి. సో అన్ని కడాయిలో ఆనియన్ పీసెస్ వేసేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మీరు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నారు, వాటిని కూడా అందులో యాడ్ చేసేయండి. సో రెండు కలిపి బాగా కడాయిలో వేపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోని. ఆనియన్ అండ్ టమాటా పీసెస్ అనేవి బాగా మగ్గినట్టు అవుతుంది. సో అంతవరకు బాగా వేగనిచ్చి మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూతను ఓపెన్ చేసి కడాయిలో ఉన్నది అలా కలుపుకుంటే కొంచెం మగ్గినట్టుంటాయి ఉల్లిపాయ టమాటా అంతాను. ఇప్పుడు మనం ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ తీసుకొని కడాయిలో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయాలి. అటు ఇటు మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టాలి.
ఇప్పుడు చికెన్ మీద ఉన్న మూత తీసుకొని చికెన్ ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికింది కదా! ఇప్పుడు మనం చికెన్‌కి సరిపడినంత ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికితే బాగా ముక్క సాఫ్టీగా మెత్తగా ఉంటుంది. ఇంకా కొంతమంది మెత్తగా తినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇంకొంచెం సేపు ఎక్కువగా ఉంచుకోవాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లోనే ఇంకొంచెం 5 మినిట్స్ ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు. చూసారు కదా చికెను. ఇప్పుడు కొంచెం కలుపుకుంటూ అలా కొద్దిసేపు ఉంచి మనం దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు కొరియండర్ అంటే కొత్తిమీర మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని మనం ఇప్పుడు స్ప్రింకిల్ చేసి కొంచెం సేపు సిమ్‌లోని ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగి చాలా టేస్టీగా వస్తుంది చికెన్ కర్రీ అనేది. సో, కొంచెం సేపు సిమ్‌లో ఉంచండి. చూసారు కదా సింపుల్ చికెన్ కర్రీ ఎలా ఉందో. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్ యూ.